యేసు ప్రభు బాధల నుండి క్షమాపణ జీవితాన్ని మనకు నేర్పించాడు. మనము బాగుండి మనం అందరినీ క్షమించుదాం. హల్లెలూయా. ఒకవేళ బాగులేని పరిస్థితి వచ్చినా యేసు క్రీస్తు మనకి మాట తీసుకొని అన్ని సమయంలో క్షమించడానికి పాపాలు తప్పులు ఉన్నా కూడా క్రీస్తుని బట్టి మనం ఏం చేద్దాము, వారందరినీ మనస్ఫూర్తిగా క్షమించుదాం. అంతేకాకుండా వినండి పిల్లరా, ఒక సత్యం చెప్తాను. క్షమించకపోతే నీకు ఎవరైనా విరోధం చేసింటారో, ఏదైనా కీడు చేసింటారో, వారిని క్షమించకపోతే వారికి నష్టం కాదండి. ఎవరు క్షమించరో వారికి నష్టం. నీకే బీపీ షుగర్ ఎక్కువ అవుతాయి, నీకే చింతలు ఎక్కువ అవుతాయి, దానివల్ల నీకే బాధలు ఎక్కువ అవుతాయి, రోగాలు ఎక్కువ అవుతాయి. చింతించడం వలన బాధలు ఎక్కువ అవుతాయి. నువ్వు మనస్ఫూర్తిగా వారిని క్షమిస్తే నువ్వు నెమ్మదిగా ఉంటావు. ఎలా ఉంటావండి? నెమ్మదిగా ఉంటావు. అందుకు కాబట్టి క్షమిస్తే హృదయము భారము తగ్గిపోతుంది, క్షమించకపోతే నీ హృదయము బరువు ఎక్కిపోతుంది. కాబట్టి నువ్వేం చెయ్యి, క్రీస్తు నేర్పించిన త్రోవలు మనం కూడా నడుపుదాం. ఏం చేద్దాం? మనము అందరినీ చెప్పండి, మనసారా